స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం. కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశం. సీనారేజీ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వేతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు ఇండ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బెన్సార్ మషేదత్ ఎక్కా శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఇసుక తవ్వకాల నిబంధనలు 2015ను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. అయితే శాండ్ ట్యాక్స్ మన ఇసుక వాహనం విధానంలో అమల్లో ఉన్నటువంటి నల్గొండ తదితర జిల్లాలో ఈ వెసులుబాటును అమలు కావడం లేదు. ప్రజలు తమ సొంత అవసరాలకు ఎడ్ల బండ్లో ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్తుంటే అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇసుకను ఎవరైనా తమ సొంత అవసరాలకు వినియోగించుకోవడానికి ప్రభుత్వము ఈ ఇసుక దందాకు సంబంధించినటువంటి అంశము భారీగా దందా, ఎంత బ్లాక్ దందా అంటే అంత భారీగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ నాయకులు ఈ ఇసుక దందాను చేసినటువంటి వ్యవహారం గతంలో ఎన్నో చూసాము. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి ఇండ్ల అవసరాల కోసం ఇసుక తీసుకుపోవచ్చు అంటూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది అందరికి కూడా మంచి అవకాశంగా చెప్పొచ్చు. పేదలకు కూడా ఇసుకకు రేట్లు రెక్కలు రావడం జరిగింది. ఇసుక దందాను విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి.